హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజుల్లో మనలో ప్రతి ఒక్కరం కూడా ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్న వాళ్ళమేనండి. అదేంటంటారా? హెయిర్ ఫాల్ సమస్య. హెయిర్ ఫాల్ సమస్య లేని వాళ్ళు అయితే ఎవ్వరు లేరు కదా. ప్రతి ఒక్కరం కూడా హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళమే కదండి. సో ఈ హెయిర్ ఫాల్కి చెక్ పెట్టేసే ఒక సూపర్ న్యాచురల్ హెయిర్ ఆయిల్ని ఎలా ప్రిపేర్ చేయాలో నేను మీ అందరికీ చూపిస్తానండి. దీనికోసం మనము ఎటువంటి డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఫ్రీ ఆఫ్ కాస్ట్తో చాలా న్యాచురల్గా మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. దీన్నే గుంటగలగరాకు అంటారు, ఆర్ భృంగరాజ ఆకు అని కూడా అంటారండి. సో దీన్ని తెచ్చుకొని మనము ఇలా నీట్గా ఒలుచుకోవాలి. దీనికి మొగ్గలు ఉంటాయండి, వీటిని కూడా మీరు ఒలుచుకోండి. ఒలుచుకున్న తర్వాత వాష్ చేసుకోండి. ఈ ఆకు మనకు పల్లెటూరులో విపరీతంగా దొరుకుతుందండి, ఎక్కడ పడితే అక్కడ మొలుస్తూ ఉంటుంది. సో మనం ఈజీగా పల్లెటూరులో తెచ్చుకోవచ్చు. దీన్ని వాష్ చేసేసుకున్న తర్వాత దీన్ని మిక్సీ పట్టాలండి. ఫస్ట్ మెత్తగా మిక్సీ పట్టేసిన తర్వాత ఇలా వచ్చేస్తుంది పేస్ట్. దీన్ని మనము జల్లెడ పెట్టుకోవాలి, లేదంటే మీ దగ్గర క్లాత్ ఉంటే క్లాత్లో కూడా వేసి మనము వడకట్టుకోవచ్చు. వడకట్టిన తర్వాత ప్యూరీ వస్తుంది కదండి, ఆ పై పిప్పిని పక్కన పెట్టేసుకొని మళ్ళీ సెకండ్ టైం కూడా వడగట్టేసి ఆ పిప్పినంతా మళ్ళీ ఇంకొకసారి మిక్సీ వేసుకోండి. మిక్సీ వేస్తే ఇంకా కొంచెం ప్యూరీ వస్తుంది మనకు, అది వేస్ట్ చేయొద్దు. ఇక్కడైతే శివ చేతితో వడగట్టేశాడు. శివ హ్యాండ్ చూడండి ఎంత బ్లాక్గా అయిపోయిందో. ఇంకా మన జుట్టు ఎంత బ్లాక్ వస్తుందో మీరే అర్థం చేసుకోండి. నేను ఇక్కడ వడగట్టేసిన తర్వాత ఈ ప్యూరీ వచ్చి నాకు ఒక గ్లాస్ వచ్చిందండి. ఒక గ్లాస్కి మనము 2 గ్లాసెస్ కోకోనట్ ఆయిల్ తీసుకోవాలి. మీ దగ్గర గానుగాడిచ్చిన ప్యూర్ కోకోనట్ ఆయిల్ కానీ ఉంటే తీసుకోండి. నా దగ్గర లేదు కాబట్టి నేను పారాచూట్ తీసుకున్నాను. సో ఇక్కడ నేను 2 గ్లాసెస్ వేస్తున్నాను దీనికి. ఇలా 2 గ్లాసెస్ వేసాక మిక్స్ చేసుకొని మనము స్టవ్ అంటించి ఇంకా పొయ్యి మీద పెట్టేసి సన్నని మంట మీద దీన్ని మనము మరిగించాలండి. ఎంత అంటే మన ఆయిల్ ఆ ప్యూరీ నుంచి సపరేట్ అయిపోవాలి. దీన్ని మనము 40 to 50% అనేది కంపల్సరీ మరిగించాలండి. అది కూడా లో ఫ్లేమ్లో మరిగించాలి. ఎందుకంటే ఆ ప్యూరీలో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీస్ అన్నీ కూడా ఈ టైం వరకు మనం మరిగించడం వల్ల చక్కగా ఆయిల్కి పట్టేస్తాయండి. సో మనం కంపల్సరీ ఆ టైం వరకు దీన్ని మరిగించాలి. మరిగించిన తర్వాత నాకు చూడండి ఆయిల్ హాఫ్ ఆఫ్ ది అయిపోయింది. సో ఆయిల్ మనకు ఆ ప్యూరీ నుంచి సపరేట్ అయిపోతుంది, గ్రీన్ కలర్లోకి వచ్చేస్తుంది చూడండి మీరు. సో ఇది అయిపోయిన తర్వాత నాకు ఆయిల్ అయితే రెడీ అయ్యింది. స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా జల్లెడ పట్టేసుకోవాలండి. ఫైనల్లీ భృంగరాజ తైలం అనేది మనకు రెడీ అయిపోయింది. మార్కెట్లో వినే ఉంటారు కదండి ఈ పేరు, భృంగరాజ తైలం, కేష్ రాజ్ ఆయిల్ అనేసి. అది ఇదేనండి, గుంటగలగరాకుతో చేసేదాన్ని భృంగరాజ తైలం అని అంటారు. ఈ ఆయిల్ యూస్ చేయడం వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. మన జుట్టు కుదుళ్ళు అనేటివి దృఢంగా అవుతాయి, హెయిర్ థిక్నెస్ పెరుగుతుంది, డాండ్రఫ్ కంట్రోల్ అవుతుంది, తలలో ఏమన్నా దురదల సమస్య ఉన్న తగ్గుతుంది, హెయిర్ ఫాల్ అవ్వడం టోటల్గా కంట్రోల్ అవుతుంది. అండ్ మన ఏజ్ పెరుగుతున్నా కూడా మన హెయిర్ని వైట్ హెయిర్ అవ్వకుండా బ్లాక్గా ఉంచుతుందండి. అంత బాగా వర్క్ అవుతుంది. యాక్చువల్లీ మన హెయిర్ రాలిన చోట రీప్రొడక్షన్ జరగడానికి 20 days టైం అనేది పడుతుంది. బట్ ఈ ఆయిల్ యూస్ చేయడం వల్ల 10 to 15 days లోపే మనకు రీగ్రోత్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఇది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అంత బాగా వర్క్ అవుతుంది ఈ ఆయిల్. నాకైతే చాలా బాగా వర్క్ అయిందండి. సో నేను ట్రై చేసిన తర్వాతే మీకు చెప్తున్నాను, తప్పకుండా ట్రై చేయండి. హెడ్ బాత్ చేసే బిఫోర్ నైట్ మనం ఆయిల్ పెట్టేసుకొని ఓవర్ నైట్ ఉంచుకొని మార్నింగ్ లేసి హెడ్ బాత్ చేయొచ్చండి. లేదా మీరు నార్మల్గా కోకోనట్ ఆయిల్ ఎలా పెట్టుకుంటారో అలా పెట్టేసుకొని 3-4 days అయినా కూడా ఉంచుకోవచ్చు, నో ప్రాబ్లం. అండ్ ఇంకోటి ఏంటంటే ఆయిల్ ఎలా అప్లై చేయాలి అని అంటే, మనము అందరం చేసే మిస్టేక్ ఏంటి అంటే చేతి వేళ్ళతో ఆయిల్ని స్కాల్ప్కి కూడా పట్టిస్తూ ఉంటాం కదా. అలా చేయొద్దండి. కాటన్ ఆయిల్లో ముంచి తర్వాత మన స్కాల్ప్కి ప్రతి ఒక్క రూట్స్కి పట్టించాలండి. అలా పట్టించడం వల్ల ఏంటంటే స్కాల్ప్ అంతటికి కూడా ఆయిల్ అనేది స్ప్రెడ్ అవుతుంది. అండ్ పట్టించిన వెంటనే కోమ్ చేయొద్దు. కోమ్ చేయకుండా మన చేతి వేళ్ళతో 5 minutes అనేది స్కాల్ప్ని మసాజ్ చేసుకోండి. ఇలా మసాజ్ చేయడం వల్ల హెయిర్ రూట్స్కి ఆయిల్ అనేది బాగా స్ప్రెడ్ అవుతుందండి. నేను ఈ ఆయిల్ని మా పిల్లలకు కూడా యూస్ చేస్తానండి. సో మీరు కూడా హ్యాపీగా మీ పిల్లలకి దీన్ని యూస్ చేయొచ్చు. అండ్ నా పర్సనల్గా నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటి అంటే, నాకు పోస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత హెయిర్ అనేది చాలా లాస్ అయ్యిందండి. ఆ టైంలో నేను మార్కెట్లో ఉన్న చాలా ఆయిల్స్ యూస్ చేశాను, బట్ నాకు ఏది రిజల్ట్ లేదండి.
లేడీస్ చాలామంది ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూ ఉంటారు. పోస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత మనకు హెయిర్ బాగా లాస్ అవ్వడం, దానివల్ల కొంచెం డిప్రెషన్‌లోకి వెళ్ళిపోవడము, ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు కదండీ! సో, అలా ఏం ఫేస్ చేయాల్సిన అవసరం లేదండి. తప్పకుండా మనకు హెయిర్ అనేది రీగ్రోత్ స్టార్ట్ అవుతుంది. నేను ఈ ఆయిల్ యూజ్ చేసిన తర్వాత నాకైతే బేబీ హెయిర్ రావడం స్టార్ట్ అయ్యింది. సో, మీరు కూడా ఈ ఆయిల్ అనేది హ్యాపీగా యూజ్ చేయొచ్చు. వీడియో నచ్చిందా? అయితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.